బీసీలకు రావాల్సినటువంటి రాజకీయపరమైన సమానమైనటువంటి హక్కు, వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రాకపోతా ఉన్న ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మేము రిజర్వేషన్ అమలు చేస్తేనే, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మేము రాజకీయంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? బీసీల విషయంలో అందరికీ బీసీల విషయంలో అందరికీ కూడా ప్రేమ ఉందంటారు, బీసీల విషయంలో అందరూ మా వాళ్ళే అంటారు, బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నది మా పార్టీ అని అంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా 50% టికెట్లు వాళ్ళకి కేటాయించేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ ఉన్నది, లేకపోతే బీజేపీ 42% రిజర్వేషన్లు బీసీలకు కావాలని చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే విషయాన్ని ప్రకటిస్తామని ముందుకు పోతా ఉన్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా మాకు బీసీల మీద ప్రేమ ఉంది, 100% వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి రిజర్వేషన్ల కోసం మేము ఉద్యమం చేస్తాం, రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసినా చేయకపోయినా ఆ సిద్ధాంతం పైన, ఆ విషయం పైన మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి 42% రిజర్వేషన్లు మా పార్టీలో మేము ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తున్నాం అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు వస్తుందని అంటే, ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు. ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదంటే రిజర్వేషన్ల అంశాన్ని, బీసీలని రాజకీయ ఓట్ల కోసమే వాళ్ళు వాడుకుంటున్నారనే విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం